హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనం శ్రీరంగంని చూడబోతున్నాం అన్నమాట. శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైన దివ్యక్షేత్రం, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. ఇది కరెక్ట్గా 6:30 అవుతుందండి. మేము దసరా హాలిడేస్లో శ్రీరంగం వెళ్ళామన్నమాట. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండింగ్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీరంగం అంటే పగలు చూస్తే చాలా బాగుంటుంది, గోపురాలు చూడటానికి కానీ ఆ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి కానీ మాకు ఆ రోజు నైట్ అయిపోయింది అనమాట. శ్రీరంగం వచ్చేపాటికి నైట్ 6:30 అయింది. మమ్మల్ని బస్సు ఒక పెద్ద ప్లేస్లో ఆపారు. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని శ్రీరంగం దేవాలయానికి వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి దక్షిణ గోపురం వైపు. చూసారా, మీకు అక్కడ టైము 6:52. 7కి శ్రీరంగం ఆలయంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. అసలు 2 కళ్ళు సరిపోవండి మనం ఆ ఆలయాన్ని చూడటానికి. 7కి లోపలికి వెళ్ళిన వాళ్ళం ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఆ గుడి అంతా తిరగటానికే మాకు మినిమం 2.5 hours పట్టిందనమాట. పెద్ద పెద్ద స్తంభాలతోటి అసలు మనం వర్ణించలేని దేవాలయం అన్నమాట. నేను చెన్నైలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా దసరా హాలిడేస్లో వెళ్ళామన్నమాట ట్రిప్. మెయిన్ నేను వెళ్ళింది శ్రీరంగం చూడటానికి, కానీ నా దురదృష్టవశాత్తు అది నైట్ అయిపోయింది. నైట్ అయినా సరే ఆలయం లోపల ఒక్కదానికి మించిన ఒక శిల్పకళ, ఆ విష్ణు దేవాలయాలని చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోవు అనమాట. దసరా నవరాత్రులు కాబట్టి ఇట్లా లైటింగ్ అది పెట్టారనమాట. ఇది ఆలయం లోపల. అసలు ఈ శ్రీరంగం క్షేత్రాన్ని చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ సదుపాయాలు ఉన్నాయి, ఎట్లా చేరుకోవాలి, అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలి? శ్రీరంగంకి దగ్గరలో తిరుచినాపల్లి ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుండి శ్రీరంగం జస్ట్ 15 kilometers దూరం. సో ఫ్లైట్లో శ్రీరంగం చేరుకోవాలంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి వెళ్ళొచ్చు. తిరుచినాపల్లినే తిరుచి అని పిలుస్తారు. ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్లో శ్రీరంగం వెళ్ళవచ్చు. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉన్న కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. మనకు తెలుగు రాష్ట్రాల నుండి శ్రీరంగం వెళ్ళడానికి వారానికి ఒకసారి మాత్రమే ఉంటాయి. తిరుచినాపల్లికి చేరుకోవడానికి కూడా 1 or 2 trains మాత్రమే ఉన్నాయి. ముందుగా చెన్నై చేరుకుంటే చెన్నైలో ప్రతిరోజు ఉదయం 8:10 గురువాయూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది 8:10 మనం ఉదయం ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకి శ్రీరంగం చేరుకుంటాం అనమాట. శ్రీరంగంకి 9 kilometers దూరంలో తిరుచినాపల్లిలో అన్ని ట్రైన్స్ ఆగుతాయి. గుడి 8:30 క్లోజ్ అన్నారండి. ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉందన్నమాట. ఆ రోజు దసరా నవరాత్రులు మహాలక్ష్మి అమ్మవారి అవతారం అనమాట. ఆ రోజు లైన్లో నుంచుంటే మాకు 1 గంటలో దర్శనం అయిపోయింది. మా వాళ్ళంతా ఇట్లాగా ఒక 20 members బస్సులో వచ్చామన్నమాట. అందరం ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. అసలు ఈ శ్రీరంగ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైన దివ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 క్షేత్రాల్లో మొట్టమొదటిది. 108 విష్ణు దేవాలయాల్లో మొట్టమొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది ఈ శ్రీరంగం. ఈ 108 వైష్ణవ దేవాలయాలను దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తారు. ఈ 108 దేవాలయాల్లో ఎక్కువ దేవాలయాలు ఈ తమిళనాడులోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ఆలయాల్లో తిరుమల, అహోబిళం 2 అన్నమాట. ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఉంది. శ్రీరంగ దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం. అందరూ కంబోడియాలోని అంకారీ వ్యాట్ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయంగా భావిస్తారు. ప్రస్తుతం అది ఒక చారిత్రక కట్టడమే. అక్కడ ఎటువంటి పూజలు జరగవు. నిత్యం పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగమే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువారంగ తిరుపతి, పెరియా కోయల్ అనేవి శ్రీరంగ క్షేత్రానికి గల విశిష్టమైన పేర్లు అన్నమాట. ఈ ఆలయం సుమారు 157 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం చుట్టుకొలత 4 kilometers ఉంటుంది. ఈ దేవాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చాలా పురాతన కాలానికి చెందింది. ఫ్రీ దర్శనంలో ఇట్లాగా గర్భగుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అయిపోయి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాక బయట ఇదంతా ఆలయం యొక్క
గోపురము అవి అన్నమాట. చాలా చాలా బాగుందండి. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది ఆలయం యొక్క గర్భగుడి గోపురం అన్నమాట. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. సూర్యవంశరాజైన వైవస్తవ మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సుకు ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న రంగనాథుడిని ప్రసాదించాడు. ఇక్ష్వాకు మహారాజు నుండి సూర్యవంశ రాజులందరూ శ్రీరంగనాథుడిని ఆరాధిస్తూ చివరగా శ్రీరామచంద్రుడి వరకు కొనసాగింది. రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలు పెడచెవిన పెడితే విభీషణుడు రాముని వద్దకు వెళతాడు. రావణుని వధ అనంతరం రాముడితో పాటు విభీషణుడు అయోధ్యను చేరుకుంటాడు. శ్రీరాముడిని విభూషణుడు శ్రీరాముని వియోగం భరించలేక లంకకు వెళ్ళలేకపోతాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తమకు మారుగా శ్రీరంగనాథుడిని విభీషణకు ప్రసాదించాడు. విభీషణుడు సంతోషంగా లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథుడితో ఉభయ కావేరి మధ్య భాగం చేరే సమయానికి సంధ్యా సమయం అయ్యింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ఠ కావడంతో విచారించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతన్ని ఓదార్చాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయం నిర్మిస్తాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున లంక వైపు తిరుగుతాడు. ఇదన్నమాట అండి ఈ శ్రీరంగం యొక్క స్థల పురాణం చరిత్ర. ఇది వచ్చేసి మనం ఇందాక దర్శనం చేసుకున్నాం కదా గర్భ గుడి దగ్గర, అదంతా వెనక నుంచి మొత్తం అవంతా చూసేసి మళ్ళీ మనం గర్భగుడి ముందుకు వస్తామన్నమాట. ఇదిగోండి గర్భగుడి ఎదురుగా మనకి తిరుమలలో ఎలా ఉంటుంది ధ్వజస్తంభం అట్లా అన్నమాట. చాలా చాలా బాగుందండి టెంపుల్. పగలైతే మనం గోపురాలు అవన్నీ చూసేవాళ్ళం. వ్యూ పాయింట్ ఉంటుంది, ఒక 50 రూపీస్ అలా టికెట్ ఉంటుంది. పైకి వెళ్ళి చూస్తే మనకి 21 గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. అది లేకపోయినా అసలు ఈ లోపల తిరగడానికే 2.5 hours పట్టింది అనమాట అంతా చూడటానికి. అసలు ఎంత పుణ్యం చేసుకున్నారండి ఈ చెన్నై వాళ్ళంతా, తమిళనాడు వాళ్ళు. ఎంత మంచి మంచి ఆలయాలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అసలు ఆ శిల్పకళ, ఆ స్తంభాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినవి అయినా సరే అసలు ఎంత చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అంత బాగుందన్నమాట శ్రీరంగం ఆలయం. తప్పకుండా మీకు అవకాశం దొరికితే మాత్రం వెళ్ళండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి రంగవిలాస మండపం కనిపిస్తుంది. దీన్ని మండపాన్ని రంగవిలాస మండపం అంటారనమాట. ఈ మండపంపై విష్ణుమూర్తిని చాలా బాగా చిత్రీకరించారు. బాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సూర్యాస్తమయ సమయంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అనేది. ఇక్కడే మనకి గుడి లోపల రామానుజన్ సన్నిధి, చక్రధ్వజార్ సన్నిధి ఉంటాయి. ఒక పక్కన ఎడం వైపున అమ్మవారు ఉంటారనమాట. లోపలికి రాగానే మనకి గరుడ్ ఆల్వార్ సన్నిధి కూడా ఉంటుంది అనమాట. ఫ్రీ దర్శనం 100 రూపాయలు, 200 టికెట్లు ఉన్నా సరే అందరూ ఒకే లైను, కాకపోతే కొంచెం ముందుకెళ్ళి చూస్తామంతే. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోని అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం అన్నమాట. శ్రీరంగంలోనే ఉన్న మరొక ప్రసిద్ధ ఆలయం వచ్చేసి జంబుకేశ్వరం అన్నమాట. మన ఉన్న పంచభూత లింగాల్లో పృథ్వీలింగం కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం, వాయులింగం వచ్చి శ్రీకాళహస్తి, అగ్నిలింగం అరుణాచలంలో, ఆకాశలింగం చిదంబరంలో, జలలింగం మన ఈ జంబుకేశ్వర ఆలయంలో ఉందన్నమాట. దీని యొక్క చరిత్ర తీసుకుంటే మొదట శంభుడు అనే ఋషి ఉండేవారట. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. అతను శివుని పూజ చేయనిదే మంచినీళ్ళు కూడా స్వీకరించేవారు కాదట. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే కోరిక కలిగింది. ఆ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శంభుడు శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడట. బోలాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో నేను వెలుస్తాను, నువ్వు జంబు వృక్షంగా ఉండి నన్ను పూజించదవు అని అంతర్ధానం అవుతారంట. ఈ వరం ప్రకారం శివుడు లింగంగా ఆవిర్భవించగా జంబుడుగా ఋషి అనేవారు వెలుస్తారనమాట. జంబు వృక్షం అంటే నేరేడు చెట్టు అని అర్థం. ఇదేనండి జంబుకేశ్వర ఆలయం అన్నమాట. అసలు ఇది కూడా మనకి రోడ్డు మధ్యలో ఉందన్నమాట. లోపల ఆలయం లోపల కిందకి శివలింగం ఉంది. శివలింగం కింద నుంచి వాటర్ వస్తున్నాయండి.
చూసారా అసలు ఎంత విచిత్రం అంటే ఈ ఆలయం కూడా చాలా చాలా బాగుంది. ఆ స్వామివారి మీద వేసిన పూల మాల తీసుకొచ్చి పంతులు గారు నా చేతిలో పెట్టారండి. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిపోయిందనమాట. అక్కడే కొంచెం లోపలికి వస్తే అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్నాము. శ్రీరంగంతో పాటు శ్రీరంగంలో ఉండే జంబుకేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ.